ప్రైజ్ ది లార్డ్. మనము ఈరోజు ఈ టాపిక్ని ఒక 2-3 భాగాలుగా విందాం. ఓకే, సో మన టాపిక్ ఏంటంటే మనకి ఇవ్వబడిన అధికారం. సో ముందుగా మనం బైబిల్ వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 11 నుండి 12 వచనాలు ఒకసారి చదువుదాము. I have directed you in the way of wisdom. I have led you in upright paths. When you walk, your steps will not be impeded, and if you run, you will not stumble. సో దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, విజ్డమ్. రైట్, మనం వెళ్ళే దారిలో పడిపోకుండా, త్రొట్రిల్లకుండా, రైట్, మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. మన బైబిల్ వాక్యం కూడా ఈరోజు మనకు అదే చెప్తుంది. దేవుడు మనందరికీ కూడా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మన గమ్యస్థానానికి చేరాలి అంటే మన జీవన విధానము చాలా ప్రాముఖ్యమైంది. మన జీవన విధి విధానాలే మనము ఎటువంటి గమ్యాన్ని చేరుకోవాలో నిర్ణయిస్తాయి. యేసయ్య మనందరికీ కూడా వాగ్దానం చేశాడు, రైట్, మంచి వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానం చేసినటువంటి ఆ గమ్యం వైపు మనం నడుస్తున్నామా లేదా అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న మనందరికీ కూడా. అండ్ కేవలం ప్రశ్న అని మనం అనుకోకుండా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఆ గమ్యస్థానానికి నేను చేరుతున్నానా, ఆ గమ్యం వైపు నేను వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నానా లేదా అని. కానీ ఇక్కడ అపోస్తలుడైన అపోస్తలు పాల్కి చాలా చక్కగా ఆయనకు ఒక క్లారిటీ ఉంది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, I press on toward the goal for the prize of the upward call of God in Christ Jesus. క్రీస్తు యేసునందలి దేవుని ఉన్నతమైన ఆ బహుమానమును పొందుకోవాలనని నేను నా గమ్యం వైపు పరిగెత్తుతున్నాను అని పౌలు గారు అంటున్నారు. ఇంత క్లారిటీ ఉందో చూడండి ఆయనకి. నాకు ఒక వాగ్దానం ఉంది, నేను ఆ వాగ్దానాన్ని నేను పొందుకోవాలి అంటే ఈ లోకంలో యేసయ్యను కలిగి జీవించాలి, యేసయ్యతో జీవించాలి అని ఆయనకు ఒక ఆ గమ్యం వైపు ఒక గోల్ ఉంది. దాన్ని పొందుకోవాలనే, ఆ బహుమానాన్ని పొందుకోవాలనే నడుస్తున్నాడు. అయితే మనం నడిచేటటువంటి ఆ గమ్యానికి చేరుకోవాలనుకునేటటువంటి దారిలో ఎన్నో అడ్డుకట్టలు తగిలి మనం పడిపోతూ ఉంటాం, తగులుతాయి కూడా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి అడ్డుకట్టలు తగులుతాయి, ఎలా మనం స్టంబుల్ అయిపోతాము, ఎలా త్రొట్రిల్లిపోతాము, ఎలా పడిపోతున్నాము, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వచ్చే వీడియోలో విందాం. ఎలాంటివి, ఏ లక్షణాలు ఉన్నాయి మనకి, అవన్నీ కూడా మనకు అడ్డుకట్టలే. సో అవన్నిటిని తెలుసుకుందాము, వాటిని ఒకటొకటిగా మనము తీసివేసుకుంటూ దేవుడు మనకి ఇవ్వబడిన ఆ అధికారాన్ని మనం పొందుకుందాం, ఆ బహుమానాన్ని మనం పొందుకుందాం. నెక్స్ట్ వీడియో కోసం మీరందరూ కూడా చూస్తారని, వింటారని ఆశిస్తూ, గాడ్ బ్లెస్ యూ.